హలో హాయ్ వెల్కమ్ టు భాస్కర్ కుకింగ్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి పెసరపప్పుతో బోండాలు అన్నట్టు. పెసరపప్పుతో బోండా ఎలా చేయాలో తెలుసుకుందాము. ముందుగా మనము 1 కిలో పెసరపప్పుని 3 గంటల సేపు వాటర్లో నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత వాటర్ మొత్తం తీసి ఓన్లీ పెసరపప్పు ఒకటి తీసుకోవాలి పక్కకు. తీసుకున్న తర్వాత దానిలో కొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలు, అలా కొంచెం జీరగా వేసుకున్న తర్వాత మొత్తాన్ని తీసేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. మనం మిక్సీ కూడా ఎలా పట్టుకోవాలంటే మొత్తం పేస్ట్ కాకుండా కచ్చపచ్చ అంటే కొంచెం పొడి పొడిగా ఉన్నట్టు పట్టుకోవాలి. మరి పేస్ట్ పడితే మనకు బోండాలు మంచిగా రావు. ఈ విధంగా కచ్చపచ్చ పట్టుకోవాలి. మొత్తం మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ మన దీంట్లో కొంచెం పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొంచెం పుదీనా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకోవాలి. మొత్తం వేసుకున్న తర్వాత మనకు తగినంత ఉప్పు వేసుకోవాలి ఆ బోండాల్లో. అలా మొత్తం వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. మనం పెసరపప్పు ఏదైతే మిక్స్ పట్టుకున్నామో అది మంచిగా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనము పొయ్యి మీద ఆయిల్ పెట్టేసుకొని, ఎక్కువ ఫ్లేమ్లో వద్దు, ఎక్కువ గరం ఉన్నప్పుడు కాకుండా మామూలుగా ఆయిల్ గరం ఉన్నప్పుడు ఇలా మనం మంచిగా కలుపుకున్న తర్వాత మనం ఆయిల్లో చిన్న చిన్న బోండా సైజు మాదిరిగా వేసుకోవాలి. మరి ఎక్కువ పెద్దగా వేసుకుంటే మనకు లోపల పిండి ఉడకదు కాబట్టి ఈ విధంగా చిన్న చిన్న బోండా సైజు వేసుకోవాలి. ఈ సైజు వేసుకుంటే మనకు మంచిగా ఉంటుంది. ఇలా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. బోండాని మంచిగా ఫ్రై అయ్యేదాకా మంచిగా ఫ్రై చేసుకొని చూసుకొని కలర్ ఈ విధంగా వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకొని మనం తీసేసుకోవాలి. సేమ్ మనకు పునుగుల టైప్ ఉంటుంది. ఈ విధంగా కలర్ చేశాక మనం తీసేసుకుందాం. తీసుకున్న తర్వాత ఒక బౌల్ వేసుకోవాలి. చూడండి, మన పెసరపప్పుతో బోండాలు రెడీ. ఈ విధంగా చేసుకుంటే ఈ వీడియో నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.